హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాతో థియేటర్లలో తన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసిన రామ్ గోపాల్ వర్మ మహానాయకుడు వచ్చిన వెంటనే థియేటర్లోకి వచ్చే సాహసం చేయలేకపోతున్నాడు. పబ్లిసిటీ కోసం కవింపు చర్యలకు దిగుతున్న వర్మ మహానాయకుడితో పోటీకి ససేమిరా అంటున్నాడు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందనే కథతో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 2వ వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తానని ఓటీవీ చర్చా వేదికలో వర్మ తెలిపాడు. ట్రైలర్ వివాదాలకు కారణమయ్యేలా ఉండడంతో సినిమాకు కావాల్సినంత ప్రచారం దొరుకుతుంది. ట్రైలర్లు హడావుడి చేయడం మినహా వర్మ తీసిన సినిమాలు థియేటర్లో హడావుడి చేసి సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుందో ఆడుతుందో చూడాలి. మరి ఎన్టీఆర్ బయోపిక్ తో పాటే తన సినిమా విడుదల చేయాలని భావించాడు. ఎన్టీఆర్ 2వ భాగం విడుదలైన మరునాడు తన సినిమా వస్తుందన్నాడు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వర్మ తీస్తున్న చిత్రానికి వస్తుంది. ట్రైలర్ సూపర్ హిట్ అయ్యి లక్షల కొద్ది వ్యూస్ తెచ్చుకుంటూ ఉండడంతో దీన్ని బాక్సాఫీస్ పొటెన్షియల్ ని వర్మ గుర్తించాడు. ఎన్టీఆర్ తో తలపడితే తన చిత్రాన్ని సీరియస్ గా కాకుండా పేరడీగా తీసుకునే అవకాశం ఉంది. అదీగాక వారిని అంతగా గిల్లితే తన చిత్రం విడుదల కాకుండా లీగల్ గా ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అందుకే మహానాయకుడితో వర్మ డైరెక్ట్ గా తలపడడం లేదు. కాస్త గ్యాప్ ఇచ్చి తన చిత్రాన్ని మార్చి 2వ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అప్పటికి మహానాయకుడు సినిమా పట్ల బాలకృష్ణకి ఉన్న మక్కువ తగ్గిపోయి వర్మ చిత్రాన్ని కూడా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. మామూలుగా కాంట్రవర్సీని మాత్రమే చూసుకునే వర్మ ఈసారి తన సినిమాకి ఉన్న కమర్షియల్ పొటెన్షియల్ ని చూడగలిగాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.